హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా నిన్న సాయంత్రం అయితే గురువారం ఇక్కడ మాకు మార్కెట్ అండి. సంత చేసుకున్నాము. సంతలో ఏమేమి తెచ్చుకున్నామో చూడండి. ఆరెంజ్‌లు, మామిడి పళ్ళు, ఉల్లిపాయలు రేట్లు పెరిగిపోయాయండి. కేజీ రూ. 85 అయిపోయినాయి. ఇంతకుముందు 100కి 4 కేజీలు, 5 కేజీలు ఇచ్చేవాళ్ళ. ఒక్క కేజీ ఇప్పుడు రూ. 80 అయిపోయింది. కొత్తిమీరనైతే శుభ్రం చేసి పేపర్‌ని చుట్టుకున్నాను. బాక్స్‌లో అయితే పాడైపోతుంది. పేపర్‌లో అయితే పాడవదు. కా కరివేపాకు బాక్స్‌లో ఏసాను. పుదీనాను కోసి శుభ్రం చేసి బాక్స్‌లో ఏసుకున్నాను. వంకాయలు భలే బాగున్నాయి కదండీ! ఇవి గుత్తి వంకాయ కూరకైతే చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకున్నాను. నిమ్మకాయలు, ఇంకా టమోటాలు కూడా రూ. 85 అయిపోయిందండి కేజీ. రేట్లయితే పెరిగిపోయినాయి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు కూడా తెచ్చుకున్నాం. బీరకాయలు, అరటికాయలు. ఇంకా సంత అయితే ఇదేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానికి తెప్పించుకుంటాను. 2 వారాలకు ఒకసారి వస్తదది. 2 వారాలు వస్తుంది. బెండకాయలు లేతగా బాగానే ఉన్నాయి. కానీ ఉల్లిపాయలు, టమోటాలు రేట్ అయితే చాలా పెరిగిపోయినాయండి. ఇంక ఇవి చిక్కుడుకాయలు. ఇవైతే మా అత్తయ్యని శుభ్రం చేసి కవర్లో వేయమన్నాను, వేస్తున్నారు. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ పిండి ఉంటే పిల్లలకి 2 రేకుల ఇడ్లీ వచ్చినాయి. అందుకని పిల్లలకి వేసి పంపించేసాము. మాకైతే ఇంకా వరి పిండి, మైదా పిండి, ఇలా కొంచెం గోధుమ పిండి కలిపి ఇలా రొట్టెలాగా అట్లేసుకున్నామండి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి ఇలా వేసుకుంటే ఇన్స్టెంట్గా బాగుంటాయి. ఒక్కొక్కసారి టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలా వరిపిండి, బియ్యం పిండిని కలిపి దానికి కొంచెం గోధుమ పిండి కానీ, మైదా కానీ కలిపితే ఈ అట్టులు చాలా బాగుంటాయి. దేనితోటైనా తినొచ్చు. ఇంకా ఈరోజు కర్రీ అయితే ఇది చికెన్ అండి. గోంగూర వేసి వండాను. గోంగూర కర్రీ అండి. పుల్లగా ఉంటుంది. ఇది బాగుంటుందని ఇలా వండాను. పిల్లలు గోంగూరతో తింటారో లేదో అని దాంట్లో కొంచెం తీసి వాళ్ళ కోసం ఫ్రై చేశాను. నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళిపోవడం వలన వీళ్ళు ఇంకా నైట్ భోంచేయలేదు. సాంబార్ ఉంది. ఇది బీరకాయ కూర, వేడిగా రైసు, ఇంకా ఫ్రిడ్జ్లో సాంబార్ ఉంది. ఇంకా పెరుగు ఎక్కువ లేదు కదా అని ఇలా మజ్జిగ కలిపేశాను. ఇంకా నెయ్యి, ఇంకా మామిడికాయలు అయిపోయి వస్తున్నాయి కదా అని మళ్ళీ నేను తెచ్చుకున్నాము. అవి మజ్జిగలోకి ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇంకా అయిపోయి వస్తున్నాయి కదండి, తినాలనిపించింది. ఇంకా నిన్న సాయంత్రం 5:30కి అయితే కల్కి సినిమాకి వెళ్ళామండి. ఇది అన్నపూర్ణ కోరమానిపాలెంలో అన్నపూర్ణ థియేటరు. ఎంతైనా ప్రభాస్ ఎత్తు, తీరు, అందమే వేరండి. సినిమా అయితే బాగానే ఉంది. కొంచెం ఇవి సినిమాలో అయితే కమల్ హాసన్ పాత్ర, రాజమౌళి పాత్ర, రామ్ గోపాల్ వర్మ పాత్ర, బ్రహ్మానందం, అలా ముఖ్యమైన పెద్దల వాళ్ళందరిది పాత్రలు బాగానే ఉన్నాయండి. రాజమౌళి, ప్రభాస్ సంభాషణ అయితే చాలా బాగుంది. ఇంకా పాటలన్నిటిలోని ఈ పాటే కొంచెం కూల్గా పాట కనబడిందండి. ఈ పాటే బాగుంది పాటలాగా. పంచభూతాలు అనే పాటని, ఇది ఒకటే హీరో హీరోయిన్లాగా ఈ పాట ఒకటే కూల్గా ఉంది. కన్వాదంతా ఎక్కువ యుద్ధమే ఉంటుంది. ఇంకా మిగిలిందంతా గ్రాఫిక్ కార్లు అయితే చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ మూలను అంతా ఫైట్ ఎక్కువగానే ఉంది ఈ సినిమా అంతాను. పిల్లలకైతే సరిగా అర్థం కాదు. ఇంకా మహాభారతం కదా, ఆ కురుక్షేత్రం అర్జునుడిది, ఇదంతా కొంచెం అర్థమైన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రభాస్ ఏ డైలాగ్ చెప్పినా కూల్గా పడుకుని చెప్తున్నాడు ఇలాగా. సినిమా అయితే బాగానే ఉందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా సినిమా అయిపోయింది, బయటకు వచ్చేసాము. పిల్లలు ఏమో హోటల్కి వెళ్దామని ఒకటే గొడవ. నైట్ టైంలో వర్షం పడుతుంటే ఇప్పుడు వద్దు, అప్పటికే 9:30 అయిపోయిందని ఇక్కడ ఒక బేకరీ ఉంటే దాంట్లో ఐస్ క్రీము, కూల్ డ్రింకు, ఒక కేకు కొనుక్కుని తీసుకొచ్చేసారు. ఆ కేకులు తింటూ ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ ఆ కేక్ తిన్నారు. సగం తిని సగం వదిలేశారు. ఇంకా నైట్ అయితే భోజనాలు ఎగ్గొట్టారు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడల్లా హోటల్లో ఏదో తినేద్దామని ఫీల్ అయిపోతారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం తిని మిగిలినంతా వదిలేస్తారు. అక్కడ టైం వేస్ట్, తినరు అని ఇంక తీసుకొచ్చేసి ఇంటి దగ్గరే ఇలా కేకులు అవి ఇచ్చి ఇంకా తెచ్చుకున్న పఫ్లు అవి తినేసి ఇంకా పడుకుని పోయారు. ఇంక ఇదేనండి. బాయ్ అండి, ఉంటాను.